రీసెంట్‌గా జరిగిన కుంభమేళాలో ఐఐటీ చదువుకున్న ఒక స్వామీజీని ఒకాయన ప్రశ్నించాడు. కౌన్ హై శివ్ అని. ఆయన నవ్వు నవ్వి జో నహీ హై వోయి శివ్ హై అని చెప్పాడు. అంటే లేనివాడు శివుడు. ఎక్కడా లేడని చెప్పాడాయన. అంటే దీని అర్థం లేడు అని కాదు. ఎక్కడ లేడు అని అర్థం. అంటే సృష్టి మొత్తం అనంతంలో నిండిపోయినటువంటి పరమేశ్వరుడు ఆద్యంతరహితుడు అని దాని అర్థం. ఇప్పుడు అటువంటి సృష్టి మొత్తం నిండిపోయిన పరమేశ్వరుణ్ణి దర్శించాలి లేదా తెలుసుకోవాలి ఆయన స్వరూపాన్ని అన్నప్పుడు మనకేంటి ఆధారం? శృతులు, స్మృతులు, పురాణములు లేదా వాంగ్మయములు. వీటన్నిటిలో పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని వర్ణించారు. ఇప్పుడు ఈ శ్లోకంలో పరమేశ్వర స్వరూపం స్పష్టంగా వర్ణించారు. ఎలా? చూడామణీకృత విధుం వలయీకృత వాసుకిం కైలాస నిలయం భీమం ఏకబిల్వం శివార్పణం అని చెప్తున్నారు. అంటే చంద్రుడిని శిరస్సునందు ఆభరణముగా ధరించినటువంటి వాడు వలయీకృత వాసుకిం. వాసుకి అంటే సర్పము. సర్పము కాలస్వరూపము అని నేను గతంలో చెప్పా. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనకి, కాలంలో పుట్టి చచ్చేది మనం. కానీ పరమేశ్వరుడికి అలా కాదు. పరమేశ్వరుడి చుట్టూ కాలం తిరుగుతూ ఉంటుంది. ఆయన కాలాతీతుడు. ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలములు లేవు, జరామరణములు అంతకన్నా లేవు. కాలం ఆయన అధీనంలో ఉంది కాబట్టి వలయీకృత వాసుకిం. ఇక కైలాస నిలయం భీమం అంటే కైలాస పర్వతాన్ని అధిష్ఠించినటువంటి మహోగ్రమైన స్వరూపము అని అర్థం. అంటే కైలాస పర్వతం మీద ఉన్నాడు అని కాదు. శరీరం కైలాసము అనుకుంటే ఈ శరీరాన్ని ప్రాణం రూపంలో అధిష్ఠించింది పరమేశ్వరుడు. శివాలయాన్ని కైలాసము అనుకుంటే ఆ యొక్క శివలింగము పరమేశ్వర స్వరూపము. అలాగే భూమి మొత్తం కైలాసము అనుకుంటే ఈ భూమిని సక్రమంగా నడిపేవాడు అంటే స్థితి చేసేవాడు పరమేశ్వరుడు అని అర్థం. సృష్టి మొత్తం కైలాసము అనుకుంటే ఆ సృష్టిని నియమించేవాడు మహోగ్రమైన రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అని అర్థం. ఆయనకి బిల్వదళం సమర్పిస్తున్నాను అని అర్చిస్తున్నాం మనం.